ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే జయ. రమగారు, మనం గణనాథుడిని ఏకదంతుడు అంటాం. ఎందుకు వచ్చిందంటే ఒకటే దంతం ఆయనకి ఎందుకు ఉందంటారు? దీని వెనకాల ఏదన్నా కథ ఉందా? ఏదో యుద్ధంలో దంతం విరిచేశాడని అదొక కథ చెప్తారు జయ. పురాణాల్లో రకరకాల కథలు చెప్పబడతాయి. ఓకే. గణపతిని గురించి చెప్పబడిన పురాణాల్లో స్కాంద పురాణంలో ఒక రకంగా, పద్మ పురాణంలో ఒక రకంగా, మహాభారతం రాసేటప్పుడు ఆయన దంతం విరిచి రాశాడని అదొక రకం కథనం అట్లా చెప్పబడతాయి. ఇప్పుడు తొండమును ఏకదంతమును దూరపు వజ్జయి వామహస్తమును చెప్పుకుంటాం. అందులో తొండము ఏకదంతం చెప్పాం కదా. తర్వాత ఏకదంతాయ అని ఆ నామధేయమే ఏకదంతుడు అని. రెండో దంతం అసలు లేదని కాదు, ఒక దంతం ఉండి రెండోది విరిగిందనమాట. ఓహోహో. విరగటం వల్ల లేదన్నట్టుగా, విరిగితే ఇక లేనట్టే, అందుకని అట్లా చెప్తారు. పూర్వం ఒకప్పుడట పరశురాముడు, ఆయన పరమేశ్వరుడికి శిష్యుడు పరశురాముడు. ఇప్పుడు చూడు చిత్రంగా ఉంటాయి కొన్ని కథలు చేయ. పరశురాముడు విష్ణువంశ సంభూతుడు. అవును. విష్ణువంశ సంభూతుడైన పరశురాముడు బ్రాహ్మణుడుగా జన్మించాడు. జమదగ్ని మహాముని కుమారుడు, బ్రహ్మవంశంలో జన్మించాడు. అవును. ఆయన పరమేశ్వరుడికి ప్రియ శిష్యుడు, శివారాధకుడు, శిష్యుడు కూడా. ఇప్పుడు పరమేశ్వరుడికి ఎంత ప్రీతి అంటే పరమేశ్వరుడు అంటే పరశురాముడికి, ఈ శివధనుర్భంగం జరిగాక రాముల వారి మీద యుద్ధానికి వచ్చాడు ఏకంగా పరశురాముడు. ఆరాధ్య దైవము నా గురువు అయినటువంటి పరమేశ్వరుడి దీన్ని ధనుస్సును నువ్వు భగ్నం చేశావు, కోపంతో వచ్చాడు. ఓకే. ఏది వైష్ణవ ధనస్సు, దీన్ని భగ్నం చేయి చూద్దాం, దీన్ని ఏం చేస్తే ఎక్కుపెట్టు, దీన్ని ఇచ్చాడు. భగ్నం చేయమల్లా ఎక్కుపెట్టమన్నాడు. ఆ అస్త్రం ధనుస్సు ఆయన చేతిలోంచి ఈయన చేతిలోకి వెళ్ళేటప్పటికీ ఆయన తెలిసింది నేను అంశావతారుణ్ణి, ఈయన పూర్ణావతారుడు అని తెలిసిపోయింది. అంటే పరశురాముడు ఇంకా ముందువాడు కదా. అయితే ఈ పరశురాముడు ఒకసారి పరమేశ్వరుణ్ణి దర్శనం కోసం కైలాసానికి వెళ్ళాడట. వెళ్తే పరమేశ్వరుడు ఏకాంతంలో ఉన్నాడని, వాకిట్లో ఉన్నటువంటి గణపతి ఆయన్ని లోపలికి వెళ్ళని వెళ్ళ పరశురాముడు, శంకరుడు ఏకాంతంలో ఉన్నారు, ఇప్పుడు నువ్వు కలవడానికి వీల్లేదు. ఈ దీర్ఘకోపి కాదు శీఘ్రకోపి ముక్కోపి అయిన పరశురాముడు, నువ్వు నన్ను అడ్డేవాడివా, నేను పరమేశ్వరుడికే మహాభక్తుండి, నువ్వు నన్ను అడ్డలేవని యుద్ధానికి దిగాడు. ఆయన తొందరగా యుద్ధానికి సన్నద్ధమవుతాడు పరశురాముడు. అయితే ఇద్దరు యుద్ధం చేశారు, చిన్న యుద్ధమే జరిగింది. అయితే ఈయన ఏం చేశాడట పరశురాముడు, ఆయనకు ఒక గండ్రగొడ్డలు ఉంది ఆయన దగ్గర, అందుకే పరశురాముడు అట. పరశు అంటే గొడ్డలి, అది పరమేశ్వర దత్తం, శివుడే అది పరశురాముడికి ఇచ్చాడు. ఆ పరశువుని విసిరాడట గణపతి మీదకి. విసిరితే ఈయన ఈ పరమేశ్వర వరప్రసాదమైన దానికి ఎదురు వెళ్ళకూడదని, తండ్రి గారి ఆయుధమని ఈయన ఏం చేశాడు, తొండం అడ్డం పెట్టుకున్నాడు. తొండంతో అడ్డాడు దాన్ని. అడ్డితే ఏమైంది, ఆ తొండం తగిలి పరశు ఆ గొడ్డలి ఈయన దీని మీద పడి, దంతం మీద పడి దంతం విరిగిపోయిందట. ఆ దంతం విరిగేసరికల్లా వీళ్ళంతా ఉన్నారు కదా, శివభటులు బోళ్ళంతమంది ఉంటారు, నంది భృంగి శృంగి వీళ్ళంతా హాహాకారాలు చేశారు. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి పరశురాముడిని శాంతింపజేసి, పరశురాముడు కూడా తగ్గిపోయింది కానీ అప్పుడు విరిగినదంతా అలాగే ఉండిపోయింది. అలా ఏకదంతుడయ్యాడని ఒక కథ కనపడుతుంది. తర్వాత రెండో కథ ఏం చెప్తారు, ఈ మూషికాసురుడు ఒక రాక్షసుడితోటి యుద్ధం చేస్తున్నప్పుడు ఈయన ఆయుధాలన్నీ అయిపోయాక ఈయన ఏం చేశాడట, తన దంతం విరిచి సంహరించాడు. వాడు ఆయుధాలతో మరణం లేదని ఆ రాక్షసుడికి, అంటే ఇప్పుడు ఈ దంతం ఆయుధం కాదు కదా, శరీరంలో ఒక అవయవం లాంటిదే. ఇప్పుడు ఏనుక్కి దాని శరీరంలో అవయవం కదా అది దంతం అనేది. ఆ దంతంతో సంహరించాడని ఒక గాథ చెప్తారు. ఒకదాన్ని ఒక ముక్క విరిచి విసిరేయడని. ఇది రెండో కథ. మూడో కథ ఇంకొకటి చెప్తారు. ఈయన మహాభారతం లేఖకుడుగా కుదురుకున్నాడు. ఈ వ్యాస మహర్షి కురుక్షేత్ర సంగ్రామం అయిన తర్వాత ఆయన దీనంతా భారతాన్ని రాయాలనుకున్నాడు. బ్రహ్మదేవుడిని కలుసుకున్నాడు. ఆయన నువ్వు పురాణాలన్నీ రాయాలి, ఈ మహాభారతాన్ని కూడా ఈ జరిగిన కథని రాయమని బ్రహ్మదేవుడు కూడా ఈయన్ని ప్రోత్సహిస్తే, నేను ఆశువుగా చెప్తూ ఉంటే జరిగిందంతా రాసేందుకు ఒక లేఖకుడు కావాలని వ్యాస మహర్షి అడిగితే, గణపతిని ప్రార్థించు అతడు రాయగలడు. మొట్టమొదటి లేఖనం చేసింది గణపతే. ప్రపంచానికి రాతని పరిచయం చేసిన వాడు గణపతి.
ఆయనే రాశాడు. ఓకే. అయితే ఏమన్నాడు ఆయన, నా గంట ఆగకుండా ఉండాలి, నేను మొదలు పెడితే ఆపానంటే అయిపోయినట్టే ఇంకా. నువ్వు అలా చెప్పగలవా అని గణపతి అడిగాడు. వ్యాస మహర్షి అన్నాడు, నేను అలా చెప్పగలను, కానీ నువ్వు అర్థం చేసుకుంటూ రాయాలి. ఓకే. అంటే సరే నేను అర్థం చేసుకుంటాను అన్నాడు. ఆయన ఆసుగా చెప్తుంటే ఈయన రాస్తూ ఉన్నాడు. గంట ఆగకుండా చెప్పాలి. అయితే ఎప్పుడో ఒకప్పుడు కవి ఒక విషయం చెప్తుంటే ఆయన కాస్త ఆలోచించుకోవద్దు, ప్లాన్ చేసుకోవాలి తర్వాత వాక్యాలు. అందుకని ఆయన ఏం చేశాడు, మధ్య మధ్యలో కొన్ని క్లిష్టమైన శ్లోకాలని పెట్టాడు. ఆ క్లిష్ట శ్లోకం వచ్చినప్పుడు గణపతి కొద్దిగా ఒక క్షణం ఆయన స్లో అయ్యేవాడు. రాతాపల స్లో అయ్యి ఆయన దీని అర్థం తెలుసుకునే లోపల ఆయన తర్వాత చెప్పాల్సిన శ్లోకాలకి ప్లాన్ చేసుకునేవాడు వ్యాస మహర్షి. ఈ సందర్భంలో ఈ గంటం విరిగిపోయిందట. విరిగిపోతే రాత ఆపకూడదని తన దంతాన్ని విరిచి దంతంతో రాశాడు అని ఒక కథనం చెప్తారు. దంతానికి కొస ఉంటుంది కదా. ఇప్పుడు ఆ లేఖిని అంటే ఆ కాలంలో ఇవి ఎట్లా రాయబడ్డాయి, అప్పుడు పుస్తకాలు, పేపర్లు, నటరాజ్ బుక్స్, పెన్సిల్స్ లేవు కదా. తాళపత్రం మీద రాయబడ్డాయి. తాళపత్రం మీద కొంచెం పదునైన దాంతో నొక్కేవాళ్ళు, నొక్కితే ఇట్లా గుంట పడేది కదా. ఈయన దంతం కొస పదునుగానే ఉంటుంది, దాంతో ఆయన రాశాడని, అప్పటి నుంచే గణపతి ఏకదంతుడు అయ్యాడని. అంతకుముందు ఆయనకి దంతాలు 2 ఉండేవని చెప్తారు. అంటే ఇప్పుడు మనకి కథలు తెలిసిన మహాభారత గాథలు అంటే మన ముందు యుగంలోనే కదా. అవునవును, అలా కూడా జరుగుండొచ్చు. పరశురాముడి గాథ అయితే అంతకు ముందు యుగంలో, అది త్రేతాయుగంలో. చూడండి, ప్రతి యుగానికి ఒక కథ ఉంది, ఉన్నది ఆ కథ ఉంది. కాబట్టి మనం ఏ కథ అయినా చెప్పుకోవచ్చు. మొత్తం మీద గణపతి ఏకదంతుడుగానే ఉంటాడు, సగం విరిగిన దంతం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రమాదవశాత్తు పరశురాముడితోటి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దంతం విరిగిపోయింది కదా. ఆ దంతం భూమి మీద ఒక ప్రాంతంలో పడిందని, ఛత్తీస్గఢ్ లో దంతెవాడ అలాంటి పేరున్నటువంటి ఒక ప్లేస్ లో దానికి దేవాలయం ఉందని కూడా చెప్తారు. ఇక్కడే యుద్ధం చేసింది కూడా ఇక్కడేనని కొన్ని కథలు చెప్పబడతాయి. ఛత్తీస్గఢ్ లో ఉందట అలాంటి దేవాలయం. ఉన్నది అంటే ఆ ప్రాంతం వాళ్ళు చెప్తారు, ఇక్కడే గణపతి దంతం విరిగిపడింది అని. దంతం ఉన్నట్టుగా కనపడదు, కానీ అక్కడ గణపతికి దేవాలయం మాత్రం ఉంది. ఏదైనా జరుగుండొచ్చు. మనకు ఒక దేవాలయపు ఆనవాళ్ళు ఉంది కాబట్టి యుద్ధంలో విరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. నమస్తే. నమస్తే.